ఎవ్రీ మంత్ ఒక గవర్నమెంట్ స్కూల్ కానీ, ఒక ఆర్ఫన్ హౌస్ కానీ, స్ట్రీట్ చిల్డ్రన్ హోమ్ కానీ, లేదా విలేజ్కి కానీ వెళ్తుంటాం. లాస్ట్ 24 ఇయర్స్ 23 ఇయర్స్ అది కూడా రన్ అవుతుందండి. మాకున్న లిమిట్స్లో మేము ఎవ్రీ మంత్ ఒక స్కూల్కి వెళ్ళి, ఒక ఐటీఐ అని చిన్న వాళ్ళు ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో ఆ ఏరియాస్కి వెళ్ళి వాళ్ళకి కోచింగ్, మోరల్ వాల్యూస్ చెప్పి వాళ్ళకి మేమే ప్రైజ్లు ఇచ్చి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు పెట్టి అని చేసి వీఆర్ మోటివేటింగ్. దట్స్ బిల్డ్ ఇండియా స్కీమ్ చాలా పాపులర్ అయింది మేడం. ప్రతి స్కూల్కి కూడా ఒక గ్రౌండ్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మన స్కూల్స్ చూసినట్లయితే చిన్న చిన్న అపార్ట్మెంట్స్లోనే స్కూల్స్ పెట్టేస్తున్నారు. ఎవరు కూడా గ్రౌండ్స్కి ఎలాంటి ప్రయారిటీ ఇవ్వడం లేదు, పక్కనున్న గ్రౌండ్స్ని కూడా యూజ్ చేసుకోవడం లేదు. మీరు ఎలాంటి గమనించారు మీరు ఈ విషయానికి సంబంధించి? మీరు అన్నట్టే స్పోర్ట్స్ కల్చర్ చాలా తక్కువ మేడం. మన పేరెంట్స్లోనే లేదు అది. పేరెంట్స్లో ఏ రోజు వచ్చిందో ఆ రోజు పిల్లల్ని తీసుకెళ్ళి గ్రౌండ్లో వదులుతారు. అందుకని మనకు ఇప్పుడు ఆ సిటీలోనే 750 ప్లే గ్రౌండ్స్ మున్సిపాలిటీ ఉన్నాయి, ఒక 100 పైన కంటోన్మెంట్ గ్రౌండ్స్ ఉన్నాయి, ప్లే గ్రౌండ్స్లో ఆడేవాళ్ళు తక్కువ. ఎందుకంటే పక్కన వాళ్ళు కూడా ఆడరు. చదువుకోమంటే 3 గంటలు ఎక్కువ ట్యూషన్ చదువుతారు. కానీ దా కల్చర్కి మాలాంటి క్రికెటర్స్, మాలాంటి స్పోర్ట్స్ ముందుకు వచ్చి ఇటువంటి ఆర్గనైజేషన్ ఓపెన్ చేసి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ చేస్తే ఐ థింక్ చాలామంది ఇన్వాల్వ్ అవుతారు మేడం. అంటే ఆ కల్చర్ రావాలి మేడం. కల్చర్ ఇప్పుడే వస్తుంది మేడం. అంటే మనకు హైదరాబాద్ నుంచి సైనా అనేవాళ్ళని, సానియా మిర్జా అని వీళ్ళంతా, గోపీచంద్ గారు, దాని తర్వాత అజరుద్దీను, ఇలా లక్ష్మణ్, వీళ్ళంతా పెద్ద పెద్ద ప్లేయర్స్ వస్తే వాళ్ళంతా ఈ మోడల్స్ కింద తయారయ్యి దాన్ని పిల్లలు ఎక్కువ మంది మోటివేట్ అవుతారు. అందుకని హైదరాబాద్ బికమ్ ఏ స్పోర్టింగ్ సెంటర్ ఉంది మేడం. ఇండియాలో ఇంత ఫెసిలిటీస్ మన దగ్గర కూడా బాగున్నాయి. వేరే దానికి మున్సిపల్ కార్పొరేషన్ కూడా వండర్ఫుల్ వర్క్ చేస్తుంది మేడం. ఈ సమ్మర్లో 1,00,000 పిల్లల్ని వాళ్ళు ఆ 2 నెలలు కోచింగ్ ఇప్పించి 2,000 మంది కోచ్లను అపాయింట్ చేసి చేస్తున్నారు. ఇది వేరే స్కీమ్ మేడం. ఒక మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర స్కీమ్, మున్సిపల్ కమిషనర్ గారు చైర్మన్ దీనికి. ఆ విధంగా జాయింట్ వెంచర్ కింద రన్ అవుతుందండి ఇన్ని రోజులు. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజల నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? బిగినింగ్లో చాలా రాళ్ళు కొట్టారు చాలామంది. ఇదేంటి ఇక్కడ అంతా ఇదవుతుంది, పక్కనంతా కొంచెం అంతా ఎడ్యుకేషన్ తక్కువ మేడం. వాళ్ళంతా ఇదేంటి ఇది స్టార్ట్ చేసేస్తున్నాడు, ఏమో అయిపోతుందని ఒక అనుమానం అనమాట. దాని తర్వాత వాళ్ళ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసి ఫ్రీగా కోచింగ్ అంతా వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు అంతా ఫ్యాన్స్, సరౌండింగ్ స్లమ్ ఏరియాస్ అంతా గ్రేట్ ఫ్యాన్స్ మేడం. ఆడ పిల్లలు తీసుకొస్తున్నారు, వదులుతున్నారు. బిగినింగ్ 10 years చాలా కష్టమైంది. స్టార్టింగ్ ఎంతమంది పిల్లలతో స్టార్టింగ్ 3 పిల్లలతో స్టార్ట్ చేసి 1 సంవత్సరం నడిపించాం మేడం. 1991లో 3 పిల్లలు. ఆ 3 పిల్లల తర్వాత అందరూ తొంగు చూసేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు, ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఇదేదో అయిపోతుందని అవసరం లేదు. స్పోర్ట్స్ అంతా కల్చర్ ఇంకా లేదు మేడం. స్పోర్ట్స్లో వచ్చేది మేము వెళ్ళేసి వాళ్ళకి ప్యాంప్లెట్స్ ఇచ్చి స్కూళ్ళకి వెళ్ళి మాట్లాడి ఇట్లా పంపేయండి, మీ పిల్లడు ఇట్లా ప్లేయర్ అయితే ఇది ఉంటుంది, స్పోర్ట్స్ ద్వారా హెల్త్ డెవలప్ అవుద్ది, మన వాళ్ళు హెల్తీగా ఉంటే మీ వాళ్ళు బాగా చదువుతారు అని చెప్పి అట్లా చేసి ఒక 10 years చాలా కష్టమైంది. ఇప్పుడు అంతా వాళ్ళే ఫ్యాన్స్ అయ్యి వాళ్ళ పిల్లల్ని బీదపల్లంతా తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తున్నారు మేడం. ఎంతోమంది పనిచేసే పిల్లలు కూడా తీసుకుంటున్నాం. వాళ్ళకి కూడా ఫుట్బాల్, క్రికెట్ ఇవన్నీ నేర్పిస్తాం. చాలామంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు పిల్లల్ని స్పోర్ట్స్లో పెడితే, వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తే చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది అని చెప్పి. మీరు ఎలాంటి అంశాలు గమనిస్తున్నారు? మా దగ్గర 7th క్లాస్ ఒక బాయ్ ఉన్నాడు, స్టేట్ ఫస్ట్ వచ్చాడు మేడం. ఈవెన్ ఎగ్జామ్ టైంలో కూడా ఆ పిల్లడు 1 గంట ఆడి వెళ్తాడు. పిల్లలకి అట్లా మోటివేట్ చేస్తాం మేడం. 24 hours మీరు ఎట్లా డివైడ్ చేయాలి, ఎందుకు కొంతమంది సక్సెస్ అవుతారు, 100 పీపుల్లో 95% పీపుల్ సక్సెస్ గారు. ఎందుకంటే వాళ్ళకి సేమ్ టైం ఇస్తారు, మీకు సేమ్ టైం. మీకు బాగా చదవాలి. మా దగ్గర కూడా బాగా చదువుకున్న పిల్లలకు కూడా ఎవ్రీ సండే ప్రైజెస్ ఉంటాయి మేడం. అలా ప్రోగ్రెస్ కార్డ్ తీసుకుంటాం. అటువంటి మోడల్ పిల్లలు మేము జాయిన్ చేసుకుంటాం. స్టేట్ ఫస్ట్, ఇక్కడ సిటీ ఫస్ట్ వచ్చిన పిల్లలు, 7th క్లాస్ 8th క్లాస్ పిల్లల్ని. అసలు చదువులో బ్యాక్వర్డ్ ఉన్న పిల్లలు కూడా ఇప్పుడు మంచి ఫస్ట్ క్లాస్ ర్యాంక్లో వస్తున్నాయి మేడం ఆడిన తర్వాత. వీ వాంట్ టు షో దట్ ది ఫౌండేషన్ కెన్ చదువులో కూడా బాగా చదివి మంచిగా ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతోమంది మేము చెప్పాం, శ్రీకాంత్ ఉన్నారు అండ్ కుంబ్లే ఉన్నారు. వీళ్ళంతా ఇంజనీర్స్, గోల్డ్ మెడల్లో పాస్ అయ్యి కూడా ఇండియాకి ఆడారు. ఇవన్నీ మేము వాళ్ళకి టీచ్ చేసి మోటివేట్ చేసి చదువు కూడా బాగా చదివే చూస్తాం మేడం. మీరు ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది పిల్లలకి ట్రైనింగ్ ఇప్పించారు కదా, ఎంతమంది పిల్లలు ఇలా ఫిజికల్గా ఏదైనా జరిగిందా వాళ్ళకి, పడిపోవడం కానీ దెబ్బలు తగలడం? కొంతమంది అంటే వాళ్ళు అలవాటు లేక పడిపోవడం, చిన్న దెబ్బలు తగలడం. ఫ్యాటల్ ఇంజురీస్ అయితే ఏం కాలేదు మేడం. ఫస్ట్ 1 week వాళ్ళు ట్రైన్ చేస్తాం, చూపెడతాం మేడం ఎట్లా ఆడుతున్నారు, బెస్ట్ ప్లేయర్ ఎట్లా పరిగెత్తాలి, పోస్టర్ ఎట్లా పరిగెత్తాలి, పరిగెత్తేటప్పుడు క్యాచెస్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లా ఆడాలి, ఎట్లా బిహేవియర్ ఇది, భయపడకూడదు. బాల్ సడన్గా కొట్టేస్తాం, కొడితే రబ్బర్ బాల్ కొడతాం అనమాట. దాన్ని ఇట్లా తప్పించుకోకూడదు, బాల్ పట్టాలి. ఇవన్నీ ప్రాక్టికల్గా మేము నేర్పిస్తాం మేడం. ధైర్యం ఉండాలని, జో డర్గా మరగా అంటాం. అంటే ఆ పిల్లోడు కూడా మోటివేట్ అవుతాడు, ఎస్ ఐ కెన్. అప్పుడు దెబ్బలు తగలం మేడం. ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటే దెబ్బలు తగలం. మన ఇండియాలో స్పోర్ట్స్ కల్చర్ తక్కువగా ఉన్న ఇలాంటి తరుణంలో మన రంజీ ట్రోఫీ ప్లేయర్ సాయిబాబా గారు స్పోర్ట్స్ కల్చర్ని పెంచడానికి ఎలాంటి సలహాలు ఇస్తారు? చిన్న విరామం తర్వాత చూద్దాం.
ఇండియాలో స్పోర్ట్స్ కల్చర్ చాలా తక్కువనే చెప్పాలి. ఇప్పుడు పేరెంట్స్ని చూసినట్లయితే వాళ్ళు స్కూళ్ళకు వెళ్తారు కానీ వేరే ఫెసిలిటీస్ అన్నీ అడుగుతారు, కానీ పిల్లలకి స్పోర్ట్స్ నేర్పుతారా అని ఒక్క పాయింట్ మాత్రం ఎవరు అడగరు. ఒకవేళ గ్రౌండ్ ఉన్నా కూడా మా పిల్లల్ని స్పోర్ట్స్ అవసరం లేదు, వాడికి మంచి ర్యాంక్ వస్తే చాలు అని అంటుంటారు. మీరు ఈరోజు ఇంతమంది పిల్లల్ని గ్యాదర్ చేసి ఇక్కడ స్పోర్ట్స్ నేర్పిస్తున్నారు కదా, పేరెంట్స్లో కానీ పిల్లల్లో కానీ క్రీడల పట్ల ఎలాంటి వాతావరణాన్ని మీరు గమనిస్తున్నారు? యాక్చువల్గా ఇండియాలో స్పోర్ట్స్ కల్చర్ ఆల్మోస్ట్ జీరో లెవెల్లోనే ఉంది మేడం. ఇంకా మన పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి గ్రౌండ్స్లో చాలా తక్కువ మంది ఇంత పాపులేషన్కి. మన గవర్నమెంట్ స్కీమ్ కూడా ఉంది, మన సీఎం గారు కూడా ఎవ్రీ స్కూల్లో ఎవ్రీ బాయ్ హ్యాస్ టు టేకప్ స్పోర్ట్స్ అని చెప్పారు. కానీ నేను ఆ జియో పట్టుకుని ఇక్కడ దగ్గరున్న మాసప్ ట్యాంక్లో ఉన్న ఒక 50 స్కూల్స్కి వెళ్ళాను మేడం. వెళ్తే నో స్కూల్ ఈజ్ ఇంట్రెస్టెడ్. దేర్ 3 రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఫస్ట్ ఏమో పిల్లలకు దెబ్బ తగిలితే మీరు గ్యారంటీ ఇస్తారని నన్ను అడిగారు. దాని తర్వాత పక్కన స్కూల్లో 80% మార్క్స్ వస్తున్నాయి, ఇప్పుడు తక్కువ వస్తే మా వాళ్ళు మానేస్తారు. అండ్ థర్డ్ ఈజ్ వాళ్ళ మీటింగ్స్ అవుతుంటాయి పేరెంట్స్కి స్కూల్ మేనేజ్మెంట్కి. ఒక్క పేరెంట్ కూడా అసలు స్పోర్ట్స్ గురించి అడగరు. ఆఫ్టర్ 3 o'clock తర్వాత 3 గంటలు మా వాడు ట్యూషన్ చెప్పి ఐఐటి ట్యూషన్ చెప్తారా వీటి గురించి అడుగుతారు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది రీజన్స్. అందుకని ఏం చేస్తున్నాడు మా ఫౌండేషన్ వాళ్ళని మోటివేట్ చేస్తానికి సో మెనీ ఈవెంట్స్ పెడుతుంటాం మేడం. 1 day ఈవెంట్స్ అని, 2 day ఈవెంట్స్ అని, నామినల్ రేట్స్లో ప్రివిలేజ్ చిల్డ్రన్కి పెట్టేసి దీని యాంబియన్స్ బాగా అట్రాక్టివ్గా చేస్తాం మేడం. ఈ చిన్న ఏరియాని చేస్తే ఏంటంటే దే విల్ అట్రాక్ట్, దే విల్ కమ్, వచ్చేసి వాళ్ళు ఆడుతూ ఉంటారు. అందుకని హైదరాబాద్ ఇస్ ద బిగ్గెస్ట్ డయాబెటిక్ సెంటర్ మేడం. పిల్లలంతా లావ్ అయిన తర్వాత వాళ్ళు బక్కగా చేస్తాను తీసుకొస్తారు, కానీ ప్లేయర్ అవుతాను తీసుకొచ్చేవాళ్ళు చాలా తక్కువ దీంట్లో. అందుకని వాళ్ళందరికీ వచ్చిన తర్వాత ఫస్ట్ క్రికెట్ కాకుండా వేరే గేమ్ కాకుండా వాల్యూస్, సొసైటీకి ముందు రెస్పాన్సిబుల్ సిటిజన్ ఎట్లా అవుతావు, త్రూ స్పోర్ట్స్ ఎట్లా డెవలప్ అవ్వాలి, పర్సనాలిటీ ఎట్లా డెవలప్ చేస్తారు స్పోర్ట్స్, ఇట్లా అని మా దగ్గర ప్యానల్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు మేడం. వాళ్ళు వచ్చి సండే అట్లా హాలిడేస్లో దే విల్ గివ్ స్పీచెస్ టు ది చిల్డ్రన్. వీ విల్ గివ్ లాట్ ఆఫ్ ప్రైజెస్, లాట్ ఆఫ్ ఈవెంట్స్. మీరు అన్నట్టు 30 ఈవెంట్స్ ఫ్రీనే చేస్తాం మేము. రకరకాల పేర్లు పెట్టి ఒబామా గారి పేరు మీద బాస్కెట్బాల్ పెడతాము. దాని తర్వాత అమెరికన్ కౌన్సిలేట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి ప్రైజులు ఇస్తారు. అట్లా వేరే పెద్ద ఇప్పుడు అబీద్ అలీ గారి పేరు మీద పెవిలియన్ కట్టాము, ఎమ్మెల్యేసీ గారి పేరు చేసాము. అట్లా వీళ్ళందరూ పెద్ద సీకే నాయుడు గారి పేరు మీద ఒక టోర్నమెంట్ అవుతుంది. ఈ టోర్నమెంట్స్ ద్వారా వాళ్ళకి ఫ్రీ టోర్నమెంట్స్ ద్వారా ఒక బీద పిల్లాడు గొప్ప పిల్లాడు ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు. దాని ద్వారా కల్చర్ డెవలప్ అవుతుంది మేడం, మిక్సింగ్ కల్చర్. ఐఎమ్ సయ్యద్ అక్బర్, క్రికెట్ కోచ్, working since 2 years with this foundation. Boys are shaping well, learning day by day, good experience, and not only here teaches cricket, also teaches moral values. And our beloved Sai Baba sir is taking all pains to establish a good cricketing ఫ్యూచర్ ఫర్ ది బాయ్స్. పెద్దవాళ్ళని తీసుకున్నట్లయితే వాళ్ళు సన్నగా ఉన్నా లావుగా ఉన్నా కూడా వాకింగ్లకి పార్కుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. పిల్లల విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఈ ఏజ్లో వ్యాయామం అవసరం ఏముంటుంది, గేమ్స్ ఎందుకు ఆడడం అని అనుకుంటారు కదా, అలాంటి పేరెంట్స్కి మీరు చెప్పే సూచనలు ఏంటి? అసలు పేరెంట్స్లో కూడా వీళ్ళు ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డయాబెటీస్ ఉందని చెప్తేనే వాకింగ్కి వెళ్తారు మేడం. జనరల్గా మన అంటే 99% షుగర్ పెరిగిపోద్ది అంటేనే వస్తారు, కానీ మామూలుగా వచ్చేవాళ్ళు 1% కూడా లేదు. చాలా తక్కువ. అంత మోటివేషన్ మన దగ్గర లేదు మేడం. ఆ మోటివేషన్ వస్తానికి సెలబ్రిటీ స్పోర్ట్స్ మ్యాన్ ముందుకు రావాలి, అందరూ కలిసి కట్టుగా సొసైటీలో చేయాలి. గవర్నమెంట్ రెడీగా ఉంది చేస్తానికి, గవర్నమెంట్ మున్సిపాలిటీ అని వాళ్ళ స్కీమ్స్ ఉన్నాయి. బట్ వాడుకుంటానికి వీళ్ళు ముందుకు ఉండాలి. ఒక గంటన్నా పిల్లోడిని వ్యాయామం చేసేటట్టు చెమట పట్టేటట్టు ఉంటే దెన్ ఆటోమేటిక్గా ఆ పిల్లోడు కూడా బెటర్ సిటిజన్ అవుతాడు, బాగా చదువుతాడు. వీళ్ళకేంటంటే ఒక పాత ఇదిలాగా మా చిన్నప్పుడు అట్లానే ఉండేది. మేము క్రికెట్ ఆడటానికి వెళ్తే బ్యాట్లు ఎరగొట్టి బాయిలర్లో వేసేవాళ్ళు, అంటే ఆడి నువ్వు పాడైపోతున్నావు అని. ఇప్పుడు ఏంటంటే కొంచెం స్లోగా చేంజ్ అవుతుంది మేడం. సెలబ్రిటీస్ ధోని, తెండూల్కర్ వీళ్ళంతా వచ్చారు, దే ఆర్ ఎర్నింగ్. అంతే స్పోర్ట్స్లో కూడా డబ్బులు ఉన్నాయి, మా వాడు స్పోర్ట్స్లో కూడా సెటిల్ కాగలడు, లేకపోతే గుడ్ హెల్త్ వస్తుంది. దీని ద్వారా ఆలోచిస్తున్నారు, కానీ ఇంకా చాలా తక్కువ మేడం ఇండియాలో. ఈ ఫౌండేషన్కి మీ ఫ్యామిలీ ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుంది మీకు? వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ మా వైఫ్ శ్రీవల్లి అని, షీ ఈజ్ ఏ బాస్కెట్బాల్ ప్లేయర్ మేడం, కాలేజ్కి ఆడారు. ఆమె సహకారం మొదటి నుంచి ఉంది. మొదటి రోజునే మేము 1991లో సత్సాబాబు గారు ఆయన పుట్టినరోజు స్టార్ట్ చేసి ఫోటో పెట్టి మా వైఫ్ని అడిగారు, నీ కోఆపరేషన్ ఉండాలి, ఇది థ్యాంక్లెస్ జాబ్. ఫస్ట్ ఏంటంటే మనం వాలంటరీగా చేయాలి, అల్టిమేట్లీ థ్యాంక్లెస్ జాబ్ ఉంటుంది. అయినా కానీ మనం కష్టపడాలి, అంతా స్పెండ్ చేయాలి, డబ్బులు తీసుకోకూడదు. మన ఆ డబ్బులని ప్రొటెక్ట్ చేసి ఇక్కడ అంతే డెవలప్ చేసుకోవాలి. అటువంటిప్పుడు నీ సపోర్ట్ చాలా కావాలని మా వైఫ్ని చెప్పాను. షీ సపోర్టింగ్. మా అబ్బాయి ఉన్నాడు, ఒకటే అబ్బాయి మేడం, ఆస్ట్రేలియా వెళ్ళి బాగా చదువుకొని మంచి క్రికెట్ ప్లేయర్, హైదరాబాద్కి 3 ఏళ్ళు ఆడాడు. దెన్ న్యూ సౌత్ వేల్స్లో కూడా బెస్ట్ క్రికెటర్ అవార్డు వచ్చింది. వీఆర్ స్మాల్ ఫ్యామిలీ, ఆల్ స్పోర్ట్స్ మెన్ ఉన్నారు కాబట్టి వైఫ్ కూడా ఎంకరేజ్ చేస్తుంది మేడం. ఓకే, ఇక మీ ఫ్యూచర్ ప్లాన్స్?
ఫ్యూచర్ ప్లాన్స్ మేడం ఇటువంటి అకాడమీస్ గవర్నమెంట్ సహకరిస్తే ఇంకా మోర్ అకాడమీస్ వాలంటరీగా తెరిచి ఇంకా లక్షల మందికి ఇప్పుడు వేల మందిలోనే సాయం చేస్తున్నాం మన బీద పిల్లలకి లక్షల మందికి హెల్ప్ కావాలని మాకు కోరిక మేడం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సాయిబాబా గారు. పిల్లలకు చదువు ఎంత అవసరమో క్రీడలు కూడా అంతే అవసరం అని చెప్తున్నారు సాయిబాబా గారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మరెంతో మంది క్రీడాకారులు ఈ దిశగా అడుగులు వేస్తూ ఎంతోమంది పిల్లల్ని క్రీడాకారులుగా తయారు చేస్తారని ఆశిస్తూ స్ఫూర్తి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ నమస్తే.